జపాన్‌లో ప్రధాని అధికారిక నివాసం ఒక దెయ్యాల కోట. గత 13 ఏళ్లుగా ప్రధానులు అక్కడ ఉండకుండా ప్రైవేట్ భవనాల్లో ఎందుకుంటున్నారు? ఆ భవనంలో అడుగు పెట్టాలంటే జపాన్ ప్రధానులు ఎందుకు భయపడుతున్నారు? ఆ భవనంలో మాజీ ప్రధానుల ఆత్మలు నిజంగానే తిరుగుతున్నాయా? 1929లో నిర్మించిన ఆ భవనాన్ని ఎందుకు కూల్చి కొత్తగా నిర్మించారు? మోదీ పర్యటనతో బయటపడ్డ నాయికాకు సోరీ దైజెన్ కాంతే మిస్టరీ ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. భారత ప్రధాని మోదీ ఆగస్టు 29, 30 తేదీలలో జపాన్లో పర్యటించి అక్కడి నుంచి షాంఘై కోఆపరేషన్ సమిట్ కోసం చైనాకు బయలుదేరారు. అయితే మోదీ పర్యటనతో జపాన్ ప్రధాని అధికారిక నివాసం నైకాకు సోరీ దైజెన్ కాంతేకు సంబంధించిన ఒక ఆసక్తికర మిస్టరీ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా ఈ అధికారిక నివాసంలో నివసించకుండా టోక్యోలోని ఒక ప్రైవేటు ఇంటిని ఎంచుకున్నారు. ఇషిబా ఒక్కరే కాదు, గత 13 సంవత్సరాలలో చాలామంది జపాన్ ప్రధానులు ఈ భవనంలో అడుగు పెట్టడానికి కూడా భయపడ్డారు. ప్రధాని అధికారిక నివాసం నైకాకు సోరీ దైజెన్ కాంతేను సోరీ కోటై అని కూడా పిలుస్తారు. ఈ భవనాన్ని టోక్యోలోని నాగటచోలో 1929లో నిర్మించారు. ఈ 2 అంతస్తుల ఆర్ట్ డెకో శైలి భవనం ఫ్రాంక్ రైట్ రూపొందించిన ఇంపీరియల్ హోటల్ నుంచి స్ఫూర్తి పొంది మురాజీ షిమోమోటో రూపొందించారు. 1923లో గ్రేట్ కాంటో భూకంపం తర్వాత ఈ భవనం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా తిరిగి నిర్మించారు. అయితే ఆ తర్వాతి కాలంలో ఈ భవనంపై అనేక పుకార్లు బయటకు వచ్చాయి. ఇందులో చాలా దెయ్యాలున్నాయని ఆ బిల్డింగ్ వైరల్గా మారింది. 2001లో ప్రధానిగా ఉన్న జునిచిరో కోయిజుమి ఈ భవనంలో షింటో పూజారులచే క్షుద్ర పూజలు జరిపించారు. ఇక షింజో అబే 2006-7లో తన మొదటి పదవీ కాలంలో ఈ భవనంలో కొంతకాలం ఉన్నప్పటికీ 2021-20లో తన 2వ పదవీ కాలంలో టోక్యోలోని షిబుయా జిల్లాలోని తన ప్రైవేటు ఇంటిని ఎంచుకున్నారు. ఈ భవనంలో రహస్య శక్తులు ఉన్నందున అక్కడ నివసించలేనని షింజో అబే బహిరంగంగానే వెల్లడించారు. యోషిహిదే సుగా సైతం ఈ భవనంలో ఉండలేదు. అయితే ఫుమియా కిషిదా 2021లో ఈ భవనంలోకి వెళ్లిన మొదటి ప్రధాని అయ్యారు. ఇక ప్రస్తుత ప్రధాని ఇషిబా 2024 డిసెంబర్లో ఈ భవనంలోకి వెళ్లాలని నిర్ణయించినప్పటికీ కానీ తనకు అక్కడ ఎలాంటి భూతాలు కనిపించలేదని, చాలా ప్రశాంతంగా నిద్రపోయానని తెలిపారు. ఇక ప్రస్తుత ప్రధాని ఇషిబా 2024 డిసెంబర్లో ఈ భవనంలోకి వెళ్లాలని నిర్ణయించినప్పటికీ భద్రతా కారణాలతో ఇంకా వాయిదా వేస్తున్నారు. అయితే తాను భూతాలకు భయపడనన్నారు. ఇక ఈ భవనం దాదాపు 25,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ నివాసంలో మొత్తం 6 భవనాలు ఉన్నాయి. వీటిలోనే ఒక భవనాన్ని ప్రధానమంత్రి కుటుంబం నివాసానికి కేటాయించారు. మిగిలిన భవనాల్లో ఆఫీసులు ఉన్నాయి. కొన్ని భవనాలను వీఐపీ అతిథుల కోసం ఉపయోగిస్తున్నారు. సాధారణ జపనీస్ ఇళ్ల కంటే జపాన్ ప్రధాని అధికారిక నివాసం అందులోని గదులు చాలా పెద్ద సైజులో ఉంటాయి. అందులో ఈ భవనాలు ఎక్కువగా మంది ఉన్నట్టు కనిపించదు. ఈ కారణం వల్లనే దెయ్యాలు ఉన్నాయనే వదంతులు వచ్చి ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. 1993 మే 15న 11 మంది యువ నావికాదళం అధికారులు ప్రధాని అధికారిక నివాసం దగ్గర చేరుకుని నాటి ప్రధాని యునుకై సుయోషిని మర్డర్ చేశామని సైనిక కోర్టు ఎదుట యువ నావికాదళం అధికారులు ఒప్పుకున్నారు. 1936 ఫిబ్రవరి 26న జపాన్ ప్రధాని అధికారిక నివాసం లక్ష్యంగా మరొక తిరుగుబాటు యత్నం జరిగింది. సైనికుల్లో కొంతమంది రెబల్స్గా మారిపోయి ఈ తిరుగుబాటును చేశారు. వారు జపాన్ ప్రధాని అధికారిక నివాసంతో పాటు దాని పక్కన ఉన్న భవనాల్లో సీనియర్ అధికారులను హత్య చేశారు. అప్పటి ప్రధాని కీసుకే ఓకాడా బావమరిదితో సహా అనేక మందిని చంపారు. అప్పటి ప్రధాని కీసుకే ఓకాడా ఒక గదిలో దాక్కుని తప్పించుకున్నాడు. ఇక 1996లో మాజీ ప్రధాని సుటోము హటా భార్య యూసుకో హటా ఈ భవనంలో భయంకరమైన ఒత్తిడిని అనుభవించినట్లు రాత్రిపూట తోటలో సైనిక అధికారుల ఆత్మహత్యలను చూశామని పేర్కొన్నారు. ఈ ఘటనల తర్వాత హత్యకు గురైన అధికారుల ఆత్మలు ఈ భవనంలో తిరుగుతున్నాయని పుకార్లు వచ్చాయి. ఇవి జపాన్ ప్రధానులను భయపెడుతున్నాయి.
ఇలా పలు ఘటనల్లో హత్యకు గురైన వారి ఆత్మలు ఇంకా ఆ భవనంలోనే తిరుగుతున్నాయని కాలక్రమంలో ప్రచారం జరిగింది. ఈ అంశమే తర్వాత జపాన్ ప్రధానులుగా అయ్యే వారికి భయం కలిగిస్తోంది. అందుకే వారు సకల వసతులు కలిగిన ఈ భవనంలో ఉండేందుకు సింపుల్గా నో చెబుతున్నారు. టోక్యో నగరంలోని ఇతర ప్రైవేటు ఇళ్లలో ఉండేందుకే ప్రయారిటీ ఇస్తున్నారు. ఇక 2002-2005 మధ్య ఈ భవనాన్ని తిరిగి పునర్నిర్మించారు. అందుకోసం 8.6 బిలియన్ యేన్లు ఖర్చు చేశారు. ఇందులో సోలార్ ప్యానెల్స్, వర్షపు నీటి నిల్వ వ్యవస్థ వంటి ఆధునిక సౌకర్యాలున్నాయి. ఈ అధికారిక నివాసంలో ప్రధాని కుటుంబం నివసించేందుకు సకల ఏర్పాట్లు ఉన్నాయి. దీన్ని స్వయంగా ప్రధాని నివాస సచివాలయం నిర్వహిస్తుంది. ఈ భవనం భద్రత, ఆతిథ్యం, శుభ్రపరచడం, సిబ్బంది నిర్వహణను ఈ విభాగమే పర్యవేక్షిస్తుంది. దీనికి జాతీయ పోలీస్ సంస్థ, టోక్యో మెట్రోపాలిటన్ పోలీసులు భద్రత కల్పిస్తారు. ఈ అధికారిక నివాసంతో పాటు ప్రధాని కార్యాలయం కోసం మొత్తం 250 మంది సిబ్బంది ఉంటారు. వీరిలో 60 మంది ప్రధానమంత్రికి నేరుగా సేవ చేస్తారు. ఈ నివాసంలో అధికారిక విందులు, ప్రధానమంత్రి కుటుంబ భోజనాల కోసం ప్రత్యేక వంటగది, దాదాపు 15 మంది సిబ్బంది ఉన్నారు. ఒక ప్రధాన చెఫ్, 4 అసిస్టెంట్ చెఫ్లు, పేస్ట్రీ, డెజర్ట్ చెఫ్లు, సర్వీసింగ్ సిబ్బంది ఉన్నారు. అయినప్పటికీ దాన్ని రక్తసిక్త చరిత్ర, భూతాల పుకార్లు ప్రధానులు ఈ భవనాన్ని నివాసంగా ఎంచుకోకుండా చేస్తూ ఉన్నాయి. ఈ భవనం నిర్వహణకు సంవత్సరానికి 160 మిలియన్ యోన్లు ఖర్చవుతోంది. ఈ భవనం ఇప్పటికే ఖాళీగా ఉంటున్నప్పటికీ ట్యాక్స్ పేయర్స్ డబ్బులతో దీని నిర్వహణ చూస్తున్నారు.